హాయ్ హలో, మీరు ఇప్పుడు చూస్తున్నది పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలంలో అతిపెద్ద గ్రామమైన రాయవలస గ్రామంలో జరిగే కనుమ ఉత్సవం గురించి. దేశ విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యోగరీత్యా రకరకాల కారణాల వల్ల వెళ్ళిన గ్రామ ప్రజలందరూ భోగి ముందు రోజున మా గ్రామం చేరుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా 3వ రోజైన కనుమ రోజు ఊరందరూ చేరుకున్నట్టుకు ఒక దగ్గర కలిసి అందరూ ఒక పిక్నిక్లా ప్రతి సంవత్సరం కనుమ రోజున సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన స్నేహితులు, బంధువులు, ఇతర రకాల ప్రజలందరినీ ఒకే దగ్గర కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా వివాహంలో కేవలం కుటుంబాల సభ్యులు మాత్రమే కలుస్తాం, కానీ కనుమ సందర్భంగా పుట్టి పెరిగిన ఈ గ్రామంలో గల అన్ని రకాల ప్రజలు ఒక దగ్గర చేరుకుంటారు. ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎవరెక్కడున్నారు, ఏం చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తు ఏంటి, చదువులేంటి, ఇలాంటి విషయాలను మాట్లాడుకుంటూ ఉల్లాసంగా గడుపుతారు. చిన్నప్పుడు జరిగిన జ్ఞాపకాలను, సంతోషాలను నెమరు వేసుకుంటారు. అలాగే ఇక్కడ గుంపులుగా ప్రజలు కుటుంబాల పరంగా స్నేహితుల పరంగా కూర్చొని అక్కడ అందుబాటులో ఉన్న
తినుబండరాలను కొనుక్కొని ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్ల పాపలతో ఆడుకుంటూ ఉంటారు. తమ పాత స్నేహితులను చూసి మానసిక ప్రశాంతత పొందుతూ ఎంతో ఉల్లాసంగా గడుపుతారు. ఇలాంటి పండుగ కోసం ఎంత ఎదురు చూసినా తప్పులేదని అనుకుంటూ పాత విషయాలు నెమరవేసుకుంటూ సెల్ ఫోన్ కనిపెట్టిన తర్వాత ప్రజలు ఒకరికొకరు నేరుగా మాట్లాడడం అరుదైన ఈ సందర్భంలో, ఈ కాలంలో ఇలాంటి పండుగలు జరుపుకోవడం చాలా అవసరం. ఈ పండుగలో జాతి, మత, కుల, ప్రాంత, లింగ భేదం లేకుండా అందరూ ఒకచోట చేరి మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇలాంటి పండుగ బాగా జరగాలని కోరుకుంటూ మీ పవన్ కుమార్ సత్తా. లైక్, సబ్స్క్రైబ్ పవన్ కుమార్ సత్తా యూట్యూబ్ ఛానల్.